కీర్తన గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యము నా శరీరం విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహా గొప్ప దేవుడివి, పరిశుద్ధుడు తండ్రి, నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు తోడుగా ఉండి మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించమని, నీ వాక్యమే మా జీవితాన్ని బాగు చేసేది, మా బ్రతుకులను కట్టేది. నాయన, ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ పిల్లలు నేను నేర్చుకోవటానికి సహాయం చేయమని క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, కీర్తన గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనంలో లాస్ట్ మాట చదువుకుందాం. నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. నా పాపాన్ని బట్టి కీర్తనకారుడు అంటున్నాడు కదా, నా పాపాన్ని బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. మన పాపం వల్ల కూడా రోగాలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి. అందుకనే కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు, మన పాపం ఉన్నప్పుడు మన జీవితంలో మనకి ఎముకల్లో స్వస్థత ఉండదు, శక్తి ఉండదు, బలం ఉండదు, ఆరోగ్యం ఉండదు. అందుకనే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసి పాపాన్ని చేయకుండా దేవునికి నమ్మకంగా ఉండాలి. అలాగే ఎప్పుడైతే ఉంటావో నీకు ఆరోగ్యం వస్తుంది, నీ ఎముకలకు స్వస్థత, శక్తినిస్తుంది, స్వస్థతనిస్తుంది. ఎవరైతే దేవునికి నమ్మకంగా ఉండి ప్రార్థన చేస్తారో ఆ కుటుంబం కావచ్చు, ఆ సంఘం కావచ్చు, ఆ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా లేవనెత్తబడతారు. మరి నువ్వు ఎలాగో నాకు తెలియదు. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. 5:3 వచనం. ఆయా సమయమునకు దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించు కలదు. నీళ్లు కదిలించిన పిమ్మట మొదటి ఎట్టివాడు దిగునో వాడు ఎట్టి ఆది గలవాడైనను బాగుపండుగాక. ప్రియులారా, చూడండి, ఇక్కడ బెతెస్దా కోనేరు అనేది ఉన్నది. ఆ కోనేరు దేవదూత వచ్చి ఎప్పుడు కూడా నీళ్లు కదిలిస్తుందంట. ఉదయం వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైన వచ్చి అందులోకి మొదట ఎవడు దిగుతాడో వాడు బాగుపడతాడు. మొదట ఏ రోగంతో ఉన్నావో, ఏ సమస్యలతో ఉన్నావో, ఏ బలహీనతతో ఉన్నావో ఆ కోనేటిలోకి దిగి ఎవరైతే దిగుతారో అందులో వాళ్ళందరూ కూడా బాగుపడతారు ఒక్కడే రోజుకి. ఇక్కడ 38 సంవత్సరాలు బట్టి ఒక వ్యక్తి కనపడతా ఉన్నాడు. ఆ వ్యక్తి, ప్రియులారా, చూడండి, 5వ వచనం చూసుకుంటే, 5వ వచనం, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. ప్రియులారా, చూడండి, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నాడంట. మన మందిరంలో కూడా ఉంటారు కదా, ఎన్ని సంవత్సరాలు వచ్చినా ప్రార్థన రాదు. ఎన్నెన్నో సంవత్సరాలు రాని ప్రార్థన చేయరు, రారు, వాళ్ళకి స్వస్థత లేదన్నమాట. అవును ప్రియులారా, నేను అడుగుతున్నాను, ప్రార్థనకు వస్తున్నావు కానీ నువ్వు బాగుపడ్డదా? నువ్వు బాగుపడ్డావా? దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం, ప్రియులారా, మనం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. దేవుని పని నిమిత్తం కావచ్చు, ఒక పాట నిమిత్తం కావచ్చు, ఏదైనా కానీ దేవుని. అయితే నీ జీవితంలో మార్పు లేకుండా ఎంతకాలం వచ్చినా కూడా ఫలితం శూన్యంగా కనపడుతూ ఉన్నది. మరి
దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత తగ్గించుకొని దేవునికి నమ్మకంగా ఆయనకి రుణపడి ఉన్నావా? ఇక్కడ 38 సంవత్సరాలు బట్టి కోనేటి దగ్గర ఉన్నాడు. 8 సంవత్సరాలు బట్టి ఈ ఆదితో ఉన్నాడు, కానీ అతను బాగుపడటానికి ఇష్టపడలేదు. సరే, దేవుడు వచ్చాడు, ఆయన్ని ముట్టి వెంటనే ప్రియులారా నీ పరుపెత్తుకొని నడవమన్నప్పుడు వెళ్ళిపోయాడు. ఆ పరుపెత్తుకొని పోయిన తర్వాత కొంతకాలానికి అతను యెరూషలేము దేవాలయంలో కనపడ్డాడు యేసు ప్రభువుకి. 14వ వచనం చదువుకుందాం, 5:14. అటు తర్వాత యేసు దేవాలయములో వారిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇంకనో పాపం ఏమండి, వాడు బాగుపడ్డాడు. యేసు ప్రభు తను ముట్టాడు. వెళ్ళిపోయిన తర్వాత మరలా యెరూషలేము దేవాలయంలో కనపడ్డ తర్వాత యేసు ప్రభు అంటున్నాడు కదా, మరీ ఎక్కువ నీకు కీడు కలగకుండా. ఏమండి, ఏం కలగకుండా? చాలామంది ప్రార్థనకు వస్తున్నారు, బాగుపడుతున్నారు. నీ కుటుంబంలో ఏ అనారోగ్యంతో ఉన్నావో, ఏ జబ్బులతో ఉన్నావో, ఏ సమస్యలతో ఏమండి సతమతం అయిపోతా ఉన్నావో తెలియదు, కానీ నిన్ను బాగు చేసుకున్నాడు ఆయన. నిన్ను బాగు చేసుకున్న తర్వాత మరలా మందిరానికి రాకుండా, మరలా ప్రార్థన చేయకుండా, మరలా ఉపవాస ప్రార్థనలో ఉండకపోతే ఆయన అంటున్నది ఏంటంటే, మరీ ఎక్కువ కీడు కలగకుండాట్లు పాపం చేయబాకు. మనుషులు నాడు ప్రియులు చూడండి, మరలా ఎక్కువగా పాపం చేస్తూ ఉన్నారు. నువ్వు ప్రార్థనకు రాకపోవడమే పాపం అని బైబిల్ చెబుతావు అంటే, నువ్వు ప్రార్థనకు ఎగ్గొడుతున్నావు అంటే పాపం చేస్తున్నావు. ఆజ్ఞాతిక్రమమే పాపం అని బైబిల్ చెబుతావు అంటే, నువ్వు ప్రార్థనకు రాకపోవటం మరీ ఎక్కువ కీడు తెచ్చుకుంటున్నావు అన్నమాట. ఎందుకంటున్నాడు? ఏమండి, బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు బాగుపడ్డాడు. ఎవరో కదిలించేవాళ్ళు, ఎవరో అతను తీసుకుని పోయేవాళ్ళు లేరని చెబుతా ఉన్నాడు. కానీ యేసు ప్రభువే జాలిపడి వచ్చి అతను ముట్టిన తర్వాత ప్రియులారా చూడండి, ఏమండి, అతను యెరూషలేము దేవాలయంలో కనపడ్డాడు. అతని చేష్టలు చూశాడేమో, అతని పద్ధతులు చూశాడేమో, మందిరానికి వచ్చి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు నాకు తెలియదు, కానీ నీకు ఎక్కువగా కీడు కలగకున్నట్టుకు నీ పాపము చేయబాకెక. అవును ప్రియులారా, ఎంతమంది దేవునికి నమ్మకంగా మనం లేకపోయినట్టయితే ఎక్కువ కీడు కలుగుతుందన్న సంగతి నీకు నాకు చెబుతా ఉన్నాడు. ఏబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. పాపం నీ చేతిలో ఉండట చూచి నీవు దాన్ని విడిసిన ఎడలా. ఏమండి ప్రియులారా చూడండి, పాపం నీ చేతిలో, ఏమండి దేవుడంట నీ చేతిలో పాపం ఉండటం. ఈనాడు చెలులు పట్టుకుంటే పాపం నీ చేతిలో ఉండట చూచి దాన్ని విడిచిపెట్టు. పాపాన్ని వదిలిపెడుతున్నావా సహోదరుడా? జీవితాన్ని మార్చుకోకుండా, బ్రతుకును మార్చుకోకుండా ఎంతకాలం దేవునికి అపనమ్మకంగా జీవిస్తావు? పాపాన్ని పట్టుకొని తిరుగుతున్నావేమో, పాపంతో సెలగాటం ఆడుతున్నావేమో నాకు తెలియదు. దేవునికి మనం నమ్మకంగా ఒక ప్రాంతంలో, ఏమంటే అది దిగువ ప్రాంతము, ఆ ప్రాంతంలో ఆ వర్షాకాలం వచ్చినప్పుడు బాగా నది పొంగుతూ ఆ సముద్రం నీరంతా కూడా నదిలో వస్తూ ఉంటుందంట. ఆ నది పక్కన వాళ్ళు అందరూ కూడా అక్కడ పెద్ద పెద్ద టేకు ముక్కలు కావచ్చు, జిట్రేగి కావచ్చు, ఏమంటే ఇంకా కొన్ని కులాలు మంచి మంచి మొద్దులు కొట్టుకొని వస్తూ ఉంటాయి అంట. ఆ మొద్దులు కొట్టుకొని వస్తూ ఉన్న ఆ సమయంలో వీళ్ళంతా గ్రామస్తులంతా అదిగో అక్కడ చూసి, అదిగో అది నాది, నేను పట్టుకుంటాను, ఎగురు దూకటం, దాన్ని పక్కకు తీసుకొచ్చుకోవటం, అమ్ముకోవటం, వాళ్ళు జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. అలాగొకనాడు ప్రియులారా అలాగనే ఏరు పొంగింది, సముద్రంలో మొద్దులన్నీ కొట్టుకొని వస్తూ ఉన్నాయి. ఆ సముద్రంలోకి వస్తుండగా వెంటనే ఒక అతను చూసి, అదిగో నల్లగా ముందు జట్రేగి, అది నాదేనని చెప్పి అంటే, ఏమంటే అతను వెంటనే ప్రియులారా వచ్చాడు, దూకాడంట, దాన్ని పట్టుకున్నాడు. దాన్ని పట్టుకొని ఒక దగ్గర తీసుకొచ్చుకోవాలని చెప్పి చాలా డబ్బులు వస్తాయని చెప్పి ఆశపడ్డాడు. కానీ దాన్ని పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత అది కొట్టుకొని పోతుంది.
అది వెంటనే ప్రియులారా చూడండి పోతా ఉన్నది. ఏమంటే వెళ్ళిపోతా ఉంటే పెద్ద ఆ లోయ పైనుంచి ప్రవాహం వస్తుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత లోయలో పడితే ఏమంటే అతను చచ్చిపోతాడు. అందరూ అంటున్నారు కదా, డేయ్ త్వరగా దాన్ని పక్కకు నెట్టు, దాన్ని వదిలిపెట్టి, లేకపోతే దాన్ని వదిలిపెట్టేసేయి, దాన్ని వదిలిపెట్టినట్టయితే నువ్వు బ్రతుకుతావు. ఎందుకు అది వెంటనే వచ్చి ఎందులో పడిపోతా ఉన్నది, నువ్వు దాన్ని వదిలిపెట్టంటే నేను ఎప్పుడో వదిలిపెట్టేదాన్ని, దాన్ని నేను ఎప్పుడో వదిలిపెట్టే కానీ నన్ను అది వదిలిపెట్టట్లేదు, అది నన్ను వదిలిపెట్టట్లేదు. ఏంట్రా కథ? ఇది మొద్దు కాదు, ఇది ఏంటంట, ఎలుగుబంటు నన్ను పట్టుకున్నది, నన్ను చంపేస్తా ఉన్నది. ప్రియులారా, పాపాన్ని నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావు నిన్ను చంపి పడేస్తుంది. అది తియ్యగానే ఉంటుంది, అది రుచిగానే ఉంటుంది. కానీ పాపాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నవా, ఇష్టానుసరమైన జీవితం, ఇష్టానుసరమైన మోహం సూపులు, ఇష్టానుసరంగా బ్రతకటం. ప్రియులారా, ఎంతమంది నాడు పాపాన్ని చేతిలో పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. దాన్ని ఎప్పుడో నేను వదిలిపెట్టాను కానీ అది నన్ను వదిలిపెట్టట్లేదు. వదిలిపెట్టాలని చూస్తావు కానీ పాపాన్ని వదిలిపెడదాం అనుకుంటున్నావు. అది త్రాగుడు కావచ్చు, అది వ్యభిచారం కావచ్చు, అది జోజం కావచ్చు, అది సినిమాలు కావచ్చు. ఏ పాపం నిన్ను పట్టుకొని అది నిన్ను ఏలుబడి చేస్తుందో తెలియదు. ప్రియులారా, ఈనాడు ఎంతమంది పాపాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఆ పాపాన్ని వదిలిపెట్టాలని చూస్తుంటే కొంతమంది అంటారు కదా, అయ్యా నేను తాగాలని అనిపించట్లేదు అయ్యా, అయితే ఆ టయానికి నా నరాలు గుంజుతున్నాయి, ఆ టయానికి నన్ను లాక్కొని పోతా ఉన్నది, నాకు వద్దని నేను అనుకుంటున్నా కానీ నా మనసు అంతా కూడా అట్టి లాగుతూ ఉన్నది. అవును ప్రియులారా, నీ మనసు లాగుతుందా? ఏ పాపానికి లాగుతూ ఉన్నది, ఏ అక్రమానికి లాగుతూ ఉన్నది, ఏ మోసాలకు లాగుతూ ఉన్నది నాకు తెలియదు. కానీ నేను ప్రియులారా పాపాన్ని వదిలిపెడితే, ఏమంటున్నాడు, పాపం నీ చేతిలో ఉండటం చూచి దాన్ని నీవు విడిచిన ఎడలా. ఏమండి, విడిచి పెడతావా? పాపాన్ని పట్టుకుని అలాగనే ఉండదు. అది ఏదో ఎంతమంది ప్రియులరా వస్తుండే డ్రగ్స్కి అలవాటు పడిపోయి ప్రియులరా, అది ఆ డ్రగ్స్, అది సిగరెట్లో తాగుతూ ఉంటారు, ఇండిషన్ చేయించుకుంటారు. కానీ అది లేకపోతే పిల్లలు ఈనాడు చచ్చిపోతా ఉన్నారు. ప్రియులరా, నేను కూడా దేవునికి మనం నమ్మకంగా జీవించినట్టయితే, ఆయన పాదాల దగ్గర పడి ఉన్నట్టయితే ప్రియులరా, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నన్ను ప్రియులచున్న దేవుడు ఆయన చేతులకు తీసుకుంటాడు. ఆయన చేతులకు వస్తావా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 3:7. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుము. ఏమండి ప్రియులారా చూడండి, చెడుతనాన్ని వదిలిపెట్టు. ఎంతమంది చెడిపోయి, కొంతమంది నోళ్ళు చూస్తామంటే బూతులు, ఎలాంటి బూతులు వస్తాయో తెలియదండి. చెడిపోయిన ఆ నోరంతా చెడిపోయింది. ఆ బూతులు మాట్లాడేటప్పుడు ఒక్కసారైనా జ్ఞాపకం చేసుకున్నావా? యేసు ప్రభువా అని పిలుస్తున్నావే, పరిశుద్ధుని పిలిచి ఆ నోటితో నువ్వు ఆ దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నావు అంటే ప్రియులారా, నీ బ్రతుకు మారలేదన్నమాట. ఎంతకాలం ప్రార్థనకు వచ్చినా కూడా చెడుతనాన్ని వదిలిపెట్టేలాగా లేరండి మనుషులు. చెడిపోయిన జీవితమే. నిన్ను కొద్ది కదిలిచ్చి నీ మీద కొంచెం ఏదన్నా దెబ్బన్న కొట్టాలి, నీకు ఏదన్నా మనుషుల ద్వారా శోధన రావాలి, అప్పుడు ఉంటుందండి మన భక్తి. ఎవరైనా కొట్టనన్నా కొట్టాలి, నీ మీద ఎవరైనా నిందలేయాలి, నీ భక్తిని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఎలాంటి బూతులు మాట్లాడతావో తెలియదు. వదిలిపెడుతున్నావా? దేవునికి నమ్మకంగా జీవిస్తున్నావా? ఎంతమంది నాడు ప్రియులారా చూడండి, దేవునికి అపనమ్మకంగా జీవించేవాళ్ళు లేకపోలేదండి. అంటున్నాడు కదా, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి
చెడుతనాన్ని విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహానికి ఏమండి మన దేహాల కంట ఆరోగ్యం ఉంటుందంటండి. ఉందా ఆరోగ్యం? చెడుతనాన్ని వదిలిపెడితే ఎంత ఆరోగ్యంగా ఉంటావో, ఎంత ఆరోగ్యంగా ఉంటావో. నీ దేహం అంత ఆరోగ్యం అండి. అవును ప్రియులరా, ఈనాడు ఆరోగ్యం లేకుండా పోతా ఉన్నదంటే మనసులో ప్రియులరా చెడుతనాన్ని వదిలిపెట్టట్లేదు. అది గుర్తుంచుకో. ఎంత కోపం వచ్చినా కూడా, ఎవరిని నీ మీద నిందలేసినా కానీ, ఎవరిని దూషించినా, ఎవరు నిన్ను కొట్టినా కానీ, ఆ చెడుతనం అనేది రాకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు మారిపోతారు. నీ దేహానికి స్వస్థత కలిగిద్ది అన్నమాట. అవును ప్రియులారా, దేవునికి మనం నమ్మకంగా జీవించాలి. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. పాపం చే ప్రతి వాడును ఆజ్ఞాతిక్రమే పాపము. పాపం చేయవాడెవడో ఆజ్ఞ అతిక్రమమే పాపము. ప్రియులారా, పాపం చేసేవాడు ఆజ్ఞను మీరిపోతా ఉన్నాడు. ప్రార్థనకు రాకుండా, రెండోది తన ఇష్టానుసారంగా జీవించటం. ప్రార్థనకు రాకుండా అతను మౌనంగా ఉంటాడా? ఎంత మాత్రం మౌనంగా ఉండడండి. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ పిల్లల గురించి, వీళ్ళ పిల్లల గురించి మనకెందుకండి చెప్పండి. ఏమండి, మన పిల్లలు మంచోళ్ళేనా? ఒక్కసారి మనం ఏలిటి చూపించుకుంటే, ఒకళ్ళ మనం ఎత్తుపడిచేటప్పుడు, ఒకళ్ళ మనం నిందలేసేటప్పుడు మనకెళ్ళి చూసుకోవాలి. అవును, మనకెళ్ళి చూసుకోకుండా వాళ్ళు మంచోళ్ళు కాదని వాళ్ళ మీద మనం ఏమండి దెబ్బలాడటానికి వెళుతూ ఉంటాం. అవును, నేను మంచోళ్ళమేనా? ప్రార్థనకు వచ్చి తగ్గించుకొని దేవునికి నమ్మకంగా మనం ఉన్నట్టయితే ఏమండి ఆజ్ఞ అతిక్రమమే ఆ పాపం అనే దాన్ని విడిచిపెడతాం అన్నమాట. అయ్యో, నేను ప్రార్థనకి వెళ్ళకపోబట్టే నేను ఎంత పాపం చేయగలుగుతున్నాను, ప్రార్థనకు రాకపోబట్టే దేవుడిని నేను బాధ పెడుతున్నానని చెప్పి నీకు అర్థమైపోద్ది. ఏమండి, మారు మనసు పొందినావు కానీ ఇంకా నీలో ఏం చచ్చిపోలేదు? లోకం అనేది చచ్చిపోలే. చాలామందిలో లోకం ఉందండి. లోకం ఎప్పుడైతే చచ్చిపోతావో ప్రార్థనలో అప్పుడు ఉంటావు, ప్రభువులో ఉంటావు. నువ్వేం చేస్తావంటే ఉపవాసం ఉండి కన్నీరు కారుతావు అన్నమాట. నీలో పాపం ఇంకా చెలరేగుతుందంటే ప్రార్థనకు రావటానికి అసలు ఇష్టం ఉండదండి. అస్సలు ఇష్టం ఉండదు. ఉపవాసం అంటే అసలే ఉండదు నీకు. నేను ఉపవాసం ఉండి నా శరీరాన్ని నలగొట్టుకోవాలి, దేవుని సన్నిధిలో కనపడాలి. నేను ఎప్పుడైనా సన్నిధిలో కనపడాలి. మరి ఎప్పుడెప్పుడు కనపడుతున్నావు చెప్పు? ఏమండి, ఉపవాసం లేనప్పుడు కనపడుతున్నావు కదా, ఎక్కడన్నా భోజనాలు అంటే అక్కడ కనపడతావు కదా, అంతేనా? ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువగా నేను కనపడాలి. అది మన ఉద్దేశాలు ఏంటంటే, మన జీవితాలు ఏంటంటే, ప్రభువుకు సమర్పించుకున్న తర్వాత ఆయన సన్నిధిలో ఆ రక్తాన్ని తాగిన తర్వాత ప్రియులాడుచుండే ఆయనకి ఎప్పుడు నేను కనపడాలి అనే ఏమండి నీకు అలాంటి దృష్టి కలిగి ఉండాలి. అలాంటి ఎప్పుడైతే దృష్టి ఉంటుందో నువ్వు ప్రార్థన ఆ ఊరికి వెళ్ళటం మానేస్తావు, ఆ ఫంక్షన్కి వెళ్ళటం మానేస్తావు. ఇంటికాడ ఉండకుండా నేను ప్రభు సన్నిధిలో కనపడాలి, రేపు ఇదే నాకు దీవెనకరంగా ఉంటుందని చెప్పి నువ్వు తెలుసుకున్నప్పుడు ప్రియులరా నువ్వు ఎంత మాత్రం వదిలిపెట్టవు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వల్ల స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నవి, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుటకు విందురు కానీ గ్రహింపరు, చూచుటకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు. వాక్యాన్ని వింటారు కానీ వాళ్ళ హృదయాలు కొవిని అంటండి. ఏమండి, ఏం గోవిది చెప్పండి? ఏటలు గోగుతాయి, కోళ్ళు గోగుతాయి, ఇంకా పందులు గోగుతాయి, అన్నీ గోగుతాయి. వాళ్ళ హృదయంలో కొవ్వు ఉందంట. ఏమండి, మనం
ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసును తిప్పుకొనక వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయములు క్రొవ్వినవి. వినటానికి కూడా వాళ్ళ చెవులంట ఇక్కడ లేదు మనసు. కొంతమందికి వాక్యం వినే మనసు ఉన్నట్టయితే నీ చెవులు మందం కావు, హృదయాలు కొవ్వు. అవును ప్రియులరా, మన హృదయాలు, నీ చెవులు మందగిలుతున్నాయేమో. చెవిటి వాళ్ళగా వాక్యాన్ని పక్కకు నెట్టేసి, ఏమండి కొంతమంది వాక్యం చెబుతూ ఉంటే మంచి మాటలు తీసుకోరు, చెడ్డ మాటలు తీసుకొని వెళ్ళిపోతారు కదా. నన్నే అన్నాడు, నాకే చెప్పిండి ఇది. ఏమండి అన్నిటిని తీసుకోకూడదండి, మంచి వాటిని తీసుకో. వాక్యంలో మంచి మంచి వాక్యాలు వస్తున్నాయి, అవి తీసుకొని వెళ్ళిపోతే నీ దేహానికి, అవును నీ దేహానికి స్వస్థత కలగట్లేదంటే మంచి తీసుకో, చెడ్డవి తీసుకొని పోతావు సేవకుడి మీద. అవును ప్రియులరా, నీ చెవులు ఎలాగున్నాయంట, మందం లేచినాడు. వాళ్ళు గ్రహించరంట. వినటానికి వింటారు కానీ, చూడటానికి చూస్తారు కానీ ఎంత మాత్రం గ్రహించనే. దేవునికి మనం నమ్మకంగా ఉండి ఏం చేయాలంట, గ్రహించటానికి. ఏం వాక్యం చెబుతున్నాడు ఈరోజు నాకు చెబితే బాగుండు, నేను దిద్దుకుంటానని చెప్పి మనసు అలాగుండాలి. కానీ నన్ను గురించి చెప్పాడని బయటికి పోయి సనుక్కుంటే నీకే నష్టం వస్తుంది. అలాగ ఉండకూడదు. మనం ఎలాగుండాలంటే, ఏ వాక్యం చెబుతాడో, ఏ వాక్యం నేను గ్రహించుకోలేకపోతున్నానో ఆ వాక్య ప్రకారం దిద్దుకున్నట్టయితే నా దేహానికి, నా కుటుంబానికి స్వస్థత కలిగిద్ది అని చెప్పి అనుకుంటావా? ఎంత మాత్రం అనుకోవాలి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, నా మార్గములో నీ కనులకు ఇంపుగా నుండును. ఏమండి, నా కుమారుడా నీ హృదయాన్ని అంటే ఆయన పిలుస్తున్నాడు నిన్ను, నా కుమార్తె, నా కుమారుడా నీ హృదయాన్ని నాకివ్వు అంటున్నాడు. ఏమండి, మన హృదయాన్ని ఎవరికి ఇవ్వాలంట? ఎత్తవా దేవుడికి. ఎంత మాత్రం మన హృదయం ఇవ్వండి. మనం ఎక్కడ జారిపోద్దో తెలియదు, లోకానుసారంగా పడిపోతూ ఉంటుంది. కానీ మన హృదయం ఇస్తే ఆయన బాగు చేస్తాడంట. ఏమంటున్నాడు? నా కుమారుడా, నీ హృదయాన్ని నాకిమ్ము, నా మార్గంలో నీ కనులకి ఇంపుగా. ఏమండి, నా మార్గంలో నీకు ఇంపుగా ఉంటుందంట. మనం ఇంపుగా ఉంటున్నామా? చూపులు చూసేటప్పుడు ఏమండి, జాలి కలిగిన చూపులు చూస్తుంటాం, ప్రేమ కలిగిన మనసు, ఇతరుల మీద ప్రేమించాలి, ఇతరులను జాలి పడాలి. ఏమంటే ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, లేమిళ్ళలో ఉన్నప్పుడు మనకు జాలి వేసింది తెలుసా? ఏ హృదయం ఉంటే వాళ్ళతో నాకెందుకండి, వాళ్ళు ఏడబాడు. వాళ్ళు చాలామంది బాధల్లో, కష్టాల్లో ఉండి ఏమండి కొట్టుకొని పోతూ ఉండగా మన జీవితాలు మార్చుకున్నట్టయితే అతని మీద జాలి పడతాం కదా. ప్రియులారా చూడండి, క్రైస్తవులంట పక్కకి వెళ్ళిపోయారంట. అన్నిడే కొర ప్రాణంతో కొట్టబడి అక్కడ పడేసిన అతన్ని తీసుకుపోయి గాడిద మీదకి ఎక్కించుకొని పూటకోళ్ళు ఇంటికి తీసుకెళ్ళి ఏమంటే చూపిస్తామన్నాడు. ఇది చాలకపోతే మరలా తీసుకొచ్చేస్తా. ఎవరతను? ఏమండి, సమరీడికి ఉన్న జాలి ఒక క్రైస్తవుడికి, యాజకుడు పక్కకి వెళ్ళిపోయాడు. ఏమండి, ఇంకో కొంతమంది వెళ్ళిపోయారు. ఏమండి, సమరీడు వెళ్ళిపోలేదండి. అవును, జాలి ఉందా మనకి? ఇతరుల పట్ల జాలి ఉందా? దేవుని కోసం మొరపెట్టుకునేవారిగా మనం ఉన్నట్టయితే సహాయం చేయగలుగుతామండి ఇతరులకి. వాళ్ళు బాధలో ఉన్నారు, వాళ్ళ బాధల్లోకి వెళ్ళిపోయి, వాళ్ళ కష్టాల్లోకి వెళ్ళిపోయి, వాళ్ళ సమస్యల్లోకి వెళ్ళిపోయి మనం వాళ్ళతో ఉంటామండి. బాధల్లో వచ్చారండి, మా కోసం ప్రార్థన చేశారండి, బాధల్లో కొంచెం భోజనం పెట్టారండి, ఏమండి నాకు బట్టలు లేకపోతే తీసుకొచ్చి బట్టలు ఇచ్చారండి. అది క్రైస్తవ లక్షణం. ఏ లక్షణం అంది? క్రైస్తవ లక్షణమేనా? ఏమండి, నువ్వెవరో నాకు తెలియదని పట్టించుకొని రకంగా ఉన్నావా? ప్రియులరా, మనం ఎప్పటికప్పుడు ప్రియులరా పట్టించుకొని జాలి కలిగి కరుణా హృదయం కలిగి మనం జీవించినట్టయితే ఖచ్చితంగా మన కుటుంబాల మీద దీవెన వచ్చుద్దండి. మనం ఇతరులను పట్టించుకునేవారిగా. అర్థమవుతుందా? మేము వెళ్ళాం మాగళ్ళు, కొంతమంది అక్కడ ఉన్న వృద్ధాప్యలో ఉన్న వారికి మేమే వడ్డిచ్చి వచ్చాం.
డబ్బులు దాచిపెట్టుకోక చేతగాక ఒకప్పుడు ఒక్కొక్కసారి నేను వడ్డీకి తీసుకొస్తా ఉంటాను. ఎందుకు? దేవుని కార్యక్రమాల్లో నేను పాలు పొందులు పంచుకోవాలి. ఏమండి, మనం వడ్డీకి తీసుకొచ్చాయని నువ్వు చేస్తావా? ఏదన్నా మంచి కార్యక్రమం చేస్తావా? ఎవరికన్నా ఇవ్వతావా? ఎవరికన్నా జాలి పడతావా? ఎంతమందికి మనం జాలి పడకుండా, ఎవరిని పట్టించుకోకుండా, నేను తిన్నదే నా కడుపే కైలాసం అనుకుంటారు. కానీ ఇతరులకు కొంచెం పెట్టే మనసు ఉందా? అది దృఢమైన మనసు, అది ప్రభు మనసు అండి. ప్రభు మనసు మనకున్నప్పుడు ప్రియులరా, ఇతరుల మీద జాలి పడతాం, కనికరం పడతాం, ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తాం. అయ్యో వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారేమో, వాళ్ళని తీసుకొద్దాం మందిరానికి అని జాలి కరుణ ఒక క్రైస్తవుడి దగ్గర ఉంటుందండి. నిజమైన క్రైస్తవుడి దగ్గర. అందరినీ అంటలేదు, అందరూ క్రైస్తవులుగా నటిస్తున్నారు. కానీ గురుగులేవో గోధులేవో అది ఒకనాడు ఆయనే ఏర్పాటు చేస్తాడు. ఆ గురుగులు ఎవరో గోధుమలు ఎవరో ఇక్కడ నేను అందరూ గురుగులని చెప్పను, అందరూ గోధుమలని చెప్పను. కానీ ఎవరున్నారో మహా తల్లులు మహా తండ్రులు గోధుమ లాంటి వాళ్ళు. మీరే పరీక్షించుకోండి. అయ్యో నాకు జాలి లేదే, కరుణ లేదే, నేను ఇష్టానుసారంగా బ్రతుకుతున్నానే, ప్రార్థనకి వెళుతున్నానే, క్రైస్తవ లక్షణాలు నాలో లేవు అని చెప్పి నీవే గ్రహించుకో, నీ జీవితాన్ని మార్చుకో. అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. 23 అప్పుడు 4:23 నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయము భద్రంగా కాపాడుకునము. మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటండి. అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని ఏం చేయాలంట? నీ హృదయంలో చెడుగుందేమో, నీ హృదయం పాపాన్ని ప్రేరేపిస్తుందేమో, నీ హృదయంలో ఇతరులు మోసం చేయాలనిపిస్తుందేమో. కానీ నీ హృదయంలో ఏమండి ఎలాగుండాలంట? నీవు చదువమ్మా, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రంగా. ఏమండి హృదయాన్ని భద్రంగా ఏటిని కాపాడుకుంటాం మనం? ఏటిని కాపాడుకుంటాం? అరే గొర్రెలు పోతాయేమో అని కాపాడుకుంటాం, గేదెలు పోతాయేమో కట్టేసుకుంటాం. డబ్బులు తీసుకొచ్చి టేబుల్ మీద ఇసిరేస్తావా? అక్కడ ఉండవే, నువ్వు అంటవా? ఏం చేస్తావు? భద్రంగా దానికి ఒక లాకు, మళ్ళీ డోర్లు 2 వేసి మళ్ళీ లాకు. ఎందుకు? డబ్బుల్ని బంగారాన్ని అంతా లోన బంధించేస్తావు, దాన్ని భద్రంగా కాపాడుతున్నావు. కానీ నీ హృదయాన్ని గాలికి వదిలిపెడుతున్నావు అంతే. ఏం మాట్లాడుతావో తెలియదు, ఎలాగ వస్తాయో నీ హృదయంలో నుండి చెడు మాటలు తెలియదు. కానీ ప్రియులరా, మనం ఎప్పుడు కూడా ప్రభు కోసం బ్రతికేవాళ్ళం. మనం అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటున్నాడు. మన హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటే ఒకనాడు మనం దీవెనకరంగా మన పిల్లలు కూడా మనల్ని చూసి, అయ్యో తాతయ్య చెప్పండి, మా నాయన ప్రార్థన చేసుకుంటున్నాడు, మా అమ్మ ప్రార్థన చేసుకుంటుంది, కొడుకు కూతుళ్ళు కూడా ఆ మనసు వచ్చింది. ఏళ్ళని చూసి వాళ్ళ మనవాళ్ళకి ఏమైంది, వాళ్ళ పిల్లలకి ఏమైంది, మా తాతయ్య ప్రార్థన చేసేవాడు, మా నాయనమ్మ ప్రార్థన చేసేది, మా అమ్మ మా నాయన ప్రార్థన చేసేవాడు, నేను కూడా ప్రార్థన చేయాలనుకుంటాడు. వీళ్ళు తగులాడుతున్న, వీళ్ళు కూడా చెట్ల కింద పోయి కళ్ళులు తాగుతున్నారు, సారాలు తాగుతున్నారు. వీళ్ళ పిల్లలకి ఏమొచ్చింది చెప్పండి? మా నాయన కూడా పోయి కళ్ళు తాగుతుండే, నేను కూడా పోయి కదా. అలాంటి మనసు మనకు రాకుండా మనం ఏం చేయాలంటే, మనం ప్రార్థన చేసేవారిగా దేవునికి నమ్మకంగా మంచి మనసుతో ఇతరులను ప్రేమతో పలకరించటం. ఏమండి, క్రైస్తవులు ప్రేమతో ఇతరులను పలకరించాలి. కొంతమందికి ప్రార్థనకు వస్తున్నారు కానీ ఎంతెంత ఎడం ఉంది నీ హృదయం చెప్పండి, నీ శత్రువులకి నీకు ఎంత ఎడం ఉందో చెప్పండి. దేవునితో పోల్చుకుంటావు, దేవునితో నేను ఉన్నానని చెబుతావు. దేవునితో పోల్చుకోవటానికి నీకు అసలు ఏమండి ఏ మనసు ఉందో నీకు చెప్పండి. అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను బాగు చేయ అని చెప్పి రోగం వచ్చినప్పుడు ఏడుస్తావు. శత్రువులేమో వాడి ఇంటికి రాను, వాడి ఇంటికి తొక్కను నేను, వాడి ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాడటానికి వీళ్ళదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం.
అవును ప్రియులారా, శత్రువులు మిత్రులుగా చేస్తున్నారు. దేవుడు ఎప్పుడు చూసినా కూడా శత్రువులనే ప్రేమించిండండి. ఆయన కొట్టేవారిని కొట్టలా, తిట్టేవారిని తిట్టలా, ముఖం మీద ఊసిన వాళ్ళకి మళ్ళీ పోయేలా. ఆయన ఎన్ని తగ్గించుకున్నాడు, శత్రువులతోనే ఎక్కువగా ప్రేమించినట్టుగా కనపడదు. మనమైతే చెప్పండి, నేను మాట్లాడపా, ప్రార్థనకైనా మానుకుంటా కానీ, నరకానికైనా పోతా కానీ, చెప్పడే శత్రువు దగ్గరికి ఎకనైనా ఇళ్ళు. మంచి మనసు నీకున్నట్టయితే, మంచి మనసు ఉన్నట్టయితే సారీ క్షమించమ్మని అడుగు. ఏమండి, నీ రత్నాలేం కింద పోవు, ఏమండి నీ మణుమాణిక్యాలు ఏం కింద పోవు, కానీ ప్రభు పాదాలు పట్టుకొని నీవు ఉన్నట్టయితే నువ్వు శత్రువుని ఎంత మాత్రం కూడా ఏమండి ప్రేమించకుండా ఉండలేవు అన్నమాట. అయ్యో నేను ఇప్పుడు దాకా అతనితో ఆమెతో మాట్లాడలేకపోయినా, నన్ను క్షమించు ప్రభు అని చెప్పి నువ్వు వాళ్ళని సమర్పణ అడుగు. వాళ్ళ నుండి మంచి దీవెనలు వస్తాయి నీకు. దేవుడి దగ్గర నుండి వాళ్ళు నీవు అడిగావు కాబట్టి దేవుడి దగ్గర నుంచి మంచి గ్రహింపు, మంచి మనసు, మంచి దీవెనలు వస్తాయి. ఎందుకు శత్రువులతో ఉంటున్నావు? వాళ్ళు ఏదో అంటే వాళ్ళతో మాట్లాడవా? దేవుడు ఎంతగా సిలువ మీద కొడతా ఉంటే, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని అడుగుతాం అన్నాడు ఆయన. అవును ప్రియులారా, మనకు అలాంటి మనసు లేదండి. మనం ప్రభువుని వెంబడిస్తున్నాం కానీ మంచి మనసు ఉన్నట్టయితే క్షమించమని అడుగు. ఆ దీవెన నీకు వస్తుందండి. ఆ దీవెన చూడాలంటే, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత దీవెన చూడాలంటే శత్రువులను ప్రేమించు, వాళ్ళకి ఏదన్నా పెట్టు, మంచిళ్ళు అన్నాడు. అవన్నీ మనం పెట్టలేములే కానీ, ఆహారం పెట్టం, మంచిళ్ళు పెట్టంలే కానీ పలకరించు ప్రేమతో. ఒక్క మాట, అమ్మా నన్ను క్షమించు, నాయనా క్షమించు కొద్దిగా అని చెప్పి అడిగితే మనల్ని ఎంత దీవిస్తాడో. ఇర్మియా గ్రంథం నేను ముగిస్తున్నాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, మన అందరికీ తెలిసిన వాక్యమే. 17వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడో. ఏమండి, హృదయం అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకొని అక్కడన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి. ఉందా? దానికి వ్యాధి ఉందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి చెక్ చేసుకో. డాక్టర్ కాడికి పోయి నా హృదయంలో అయ్యా అసలు ఘోరమైన పాపం ఉందంట, చూపించయ్యా అని అడుగు. ఎన్ని స్కానింగ్లు తీసినా రాదు పాపం బయటికి. వస్తుందా? ఏమండి, ప్రభు దగ్గర వస్తుంది అది. ప్రభు పాదాలు పట్టుకుంటే నీ హృదయంలో ఎన్ని చెడుగుందో, ఎంత పాపం ఉందో. ఏమండి, మనం ఎప్పుడు కూడా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే మన పాపం ఇంకా మనం ఎంత మాత్రం దాని జోలికి పోకపోతే ఏమండి మన హృదయం శుభ్రంగా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. ఏమండి, దేవుని వాక్యం ఉంటుంది, ఆ వాక్యం హృదయంలోకి వెళ్ళిపోద్ది. ప్రియులారా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని గ్రహించేవాడు ఎవడైనా ఉన్నాడా? అయ్యో ఈ హృదయం అంతా కూడా చెడిపోయి ఉంది. ఈ హృదయంలో ఏమేముంది చెప్పండి, మచ్చుకొక్కలు చెప్పండి. ఈ హృదయంలో ఏముంది? పాపం ఉంది. ఈ హృదయంలో పాపం ఉందా? కనపడుతుందా నీకు? ఏమేముంది? పాపమే ఉంది. ఏమేముంది చెప్పండి, చెప్పండి. క్రోధం ఉంది, కక్ష ఉంది, అసూయ ఉంది, ఎవరికి బెట్టని బుద్ధి ఉంది, ఇంకేముంది? అందుకని దాన్ని అంతా ఘోరమైంది అన్నాడు ఆయన. ఏమండి, ఏముంటాయి ఇందులో? కక్ష. అసలు వాడిని చూడటంతోనే అబ్బా ఎట చంపాలరా, ఒంటికి దొరికితే చంపేయాలరా అంటే ఎంత కక్ష ఉందో లోన. అది ఘోరమైన వ్యాధి కలిగిందనమాట. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించేవాడు ఎవడైనా ఉన్నాడా? మేము చాలా మంచివాళ్ళం అంటే అంటాం. ఇందులో ఎంత పెట్టుకుంటాం? ఇందులో ఎంతో పెట్టుకొని మేము చాలా నవ్వుతా పలకరుతుంటారు, నవ్వుతా మాట్లాడుతుంటారు. ఏమండి, ఇందులో ఎంతో చెప్పండి, ఎంతో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. అట్లా మనకు పనికిరాదు. పైకి ఒక మాట, లోనొక మాట. ఎవరికి ఉండకూడదు? దేవుని బిడ్డలకు ఉండకూడదు. అంతా క్రైస్తవులే కానీ ఈ క్రైస్తవులో ఉంటుంది, దేవుని బిడ్డలకు ఉండవు. దేవుణ్ణి ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో ఈ అసూయ, ఈ కక్ష, ఈ కోపం, ఈ క్రోధము, ఈ మోసకరమైన జీవితం, ఈ దొంగతనాలు, ఈ చెడుతనాలు, పాపం, వీటన్నిటిని కూడా బయటికి తరిమేస్తారండి.
ఉండకూడదు నువ్వు నాలో. నా ప్రభు ఉండాలి ఇందులో, నా హృదయంలో నా ప్రభు జన్మించాలి. అంతేగాని నీ ఉండటానికి ఇల్లేదే. కోపమా వెళ్ళిపో. నువ్వు కోపడుతున్న ప్రతి ఒక్కరితో కూడా పాపాన్ని దాచిపెట్టుకున్నాడు. కోపం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? పాపం వల్లనే. ఈ పాపం వల్ల ఎన్నో ఉంటాయి. అసూయ ఉంటుంది, కక్ష ఉంటుంది, కోపం ఉంటుంది, కుళ్ళు ఉంటుంది, కుట్ర ఉంటుంది. ఏమండి, అసూయ బుద్ధి ఉంటుంది, ఏది పెట్టని బుద్ధి ఉంటుంది. ఇవన్నీ కూడా హృదయం మంచిది కదండి. హృదయం అంతా చెడిపోయింది. ఆ హృదయాన్ని బాగు చేసుకో. అందుకే నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వమంటున్నాడు ఆయన. వీటన్నిటిని బాగు చేయడానికి ఆయనకే అధికారం ఉంది. ఎవరు నీ వాళ్ళ కాదు, నువ్వు తీసుకోలేవు. అందుకనే ప్రియులరా, దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని కోసం జీవిద్దాం. నా పాపమును బట్టి నా ఎముకల్లో ఏమన్నాడు మొదటి మాట? నా పాపాన్ని బట్టే నా ఎముకల్లో స్వస్థత లేదు. ఏమండి, మనకు స్వస్థత లేకపోవడం కారణం ఏంటంటే ఈ పాపాలన్నీ మనలో ఉన్నాయి. కాబట్టి మనం ప్రార్థన చేసి ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును. పరిశుద్ధుడు అయిన ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయనా అదుగో మా పాపమే, నా పాపాన్ని బట్టే ప్రభు అదుగో తండ్రి నాయన, ఎంత అసూయ, ఎంత దుర్మార్గం మాలో ఉన్నదయ్యా. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నా కుమారుడా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని చెప్పావు తండ్రి. మా హృదయాన్ని భద్రంగా కాపాడుకునేటట్టుగా చేయండి. మీ సన్నిధి ఉంచమని ప్రార్థన చేస్తూ ఈ వాక్యానికి ముద్ర వేసినాలో మాలో ఫలించేలాగా చేయమని యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.